బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే జీవోలు విడుదల కావడంపై ఆయన మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో టికెట్ల రేట్లు పెంచబోమని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం సినిమా పరిశ్రమపై రాజకీయ కక్ష ప్రదర్శిస్తుందని, నచ్చిన వారికి పర్మిషన్లు ఇస్తూ ఇతరులపైన వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఈ కమిషన్ల దందా మరియు అక్రమ జీవోలపైన గవర్నర్ విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద ఎత్తున సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే జీవోలు విడుదల కావడంపై ఆయన మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో టికెట్ల రేట్లు పెంచబోమని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం సినిమా పరిశ్రమపై రాజకీయ కక్ష ప్రదర్శిస్తుందని, నచ్చిన వారికి పర్మిషన్లు ఇస్తూ ఇతరులపైన వివక్ష చూపుతుందని ఆరోపణలు గుప్పించారు. ఈ కమిషన్ల దందా మరియు అక్రమ జీవోలపైన గవర్నర్ విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బంద్ చేసిన నేను మొత్తం చెప్పని ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయేది కాదు. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేసిన. నేను మొత్తం చెప్పని ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. తెలంగాణలో ధరల పెంపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి ఏమని ట్వీట్ చేశారు? రైట్. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం మాత్రం ఇప్పుడు రాజకీయంగా ఒక దుమారమే రేపుతుందని చెప్పుకోవాలి. సిరాజ్, ఈ అంశం మీద స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుంది అని చెప్తూ ఇట్లా ఎద్దేవా చేశారనే చెప్పాలి. అయితే ప్రజల మీద భారం మోపుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న గందరగోళాన్ని ఆయన ఎండగట్టారనే చెప్పాలి. అయితే సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ఒకవైపు ప్రభుత్వం జీవో జారీ చేస్తుంటే, మరోవైపు సంబంధిత సినిమాటోగ్రఫీ మంత్రి తనకు ఈ విషయం తెలియదని చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. అయితే సాక్షాత్తు ఒక కేబినెట్ మంత్రికే తెలియకుండా ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా జరుగుతోంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఆయన దీనిపైన పూర్తిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రికి సమాచారం లేకపోతే అసలు ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది
అదృశ్య శక్తులు ఆ అదృశ్య శక్తులు ఎవరు అని చెప్పేసి ఈ ఒక పక్క నిలదీశారని చెప్పాలి. అయితే టికెట్ల పెంపు విషయంలో గతంలో హైకోర్టు ప్రభుత్వానికి మొటికాయలు వేసిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అది కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు హరీష్ రావు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ప్రజల జేబులను చిల్లు పెట్టేలా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మీద కొంచెం ఆలోచించాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే సీఎం రేవంత్ రెడ్డి అసలు ఈ టికెట్ల పెంపుకు కావచ్చు, ప్రీమియర్ షోల బుకింగ్స్ కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి ఒక సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందే ఆల్రెడీ ప్రకటించారు. ఆ తర్వాతనే వెంటనే ఏ సినిమా ముందైతే ప్రకటించారో అదే సినిమాకి మళ్ళీ ప్రీమియర్ షోలకి ఇవ్వడం, ఆ తర్వాత జరిగిన ఉదంతం మనం చూసాం. అది మళ్ళీ రిపీట్ చేశారని చెప్పాలి. మళ్ళీ మొన్నటి వరకు ఏదైతే పెద్ద సినిమా ఉన్నప్పటికీ, పాన్ ఇండియా సినిమా ఉన్నప్పటికీ దానికి టికెట్ల రేట్లు పెంపుకు ఎలాంటి నిర్ణయం ఇవ్వకపోవడం, ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో వివిధ అంటే పూర్తిగా అన్నింటికి సినిమాలకు ఈ ప్రీమియర్ షోలకు కావచ్చు టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించడం, జీవో విడుదల చేయడం మీద పెద్ద విమర్శలే పొందుతున్నారని చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం లోపించింది, ఎవరికి వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని కూడా ఒక పక్క హరీష్ రావు ఒక పక్క చెప్తున్నారు. అయితే సామాన్యుడి వినోదం మీద కూడా ప్రభుత్వం పన్నుల భారం మోపుతుంది అని చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల సగటు సినిమా ప్రేక్షకుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక పక్క ఆందోళన కూడా వ్యక్తం చేశారని చెప్పాలి సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ.